కల్పించాలని. రెండోది ఏముందంటే ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ భవన్ నిర్మాణం కోసము స్థల సేకరణ, రెండోది భవన నిర్మాణము ప్రభుత్వం చేపట్టాలని. అదేవిధంగా ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. దేని మీద? విద్య, ఉద్యోగాల మీద. కానీ ఈ సర్టిఫికెట్ మీద దాన్ని రాజకీయ రిజర్వేషన్లు కూడా డిక్లేర్ చేసుకుంటారు. అది జీవో ప్రకారం రాజకీయ రిజర్వేషన్ 4% కూడా ఉంది. దానికి ఏముందంటే కేవలం ఉద్యోగాలకు మాత్రమే ఆ 4% రాజకీయ రిజర్వేషన్లో ఎత్తివేయాలని, ఏదైతే జీవోలో ఉంటే విద్యా ఉద్యోగాలకు దాన్ని రిప్లేస్ చేయాలని మేము కమిషన్ గారిని కోరి ఉన్నాము. రెండోది ఏముందంటే బీసీ రిజర్వేషన్ 2%తో పాటు బీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోటా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కులగణన అంటున్నారు కదా, సక్రమంగా జరుగుతుందా? కులగణన ఇంకా సక్రమంగా జరగలేదు. కులగణనతో పాటు జనగణన అనే దాంట్లోనే కులగణన కూడా చేపట్టని మా డిమాండ్. కులగణన సక్రమమైన రీతిలో జరిపి కులగణన అయిపోయిన తర్వాత ఏ కులము ఎంత అనేది పర్ఫెక్ట్ ఒక ఫిగర్ వచ్చినప్పుడు బీసీల రిజర్వేషన్ అనే దానికి మేము డిమాండ్ చేసేదానికి ఉంటుంది. ఇంతకుముందు కూడా బీసీ రిజర్వేషన్ 42% తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు పోతే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. కారణం ఏంది? సరైన స్టాండర్డ్ లిస్ట్ లేదు. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే కులగణనతో పాటు జనగణన అనేది, కులగణన అనేది 2 స్టాండర్డ్గా చేపట్టి సక్రమమైన సంఖ్య మీరు ప్రకటిస్తే దాని ద్వారా మా జనాభా ఎంతుందో ఆ జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే రాబోయే ఎలక్షన్, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు అన్నట్టు జనగణన అయితే ఒక్కొక్క ఓటు ద్వారా ఎట్లా చేయాలని, కానీ సక్రమంగానే కార్పొరేషన్ ఎలక్షన్లకు జరపట్లేదు. ఒక సైడ్ ఒక పక్కన జరుగుతున్నాయి. మేము డివిజన్స్ వారీగా కూడా జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్ లేవని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో బీసీలు ఎక్స్ట్రా ఉంటే ఆ బీసీలకు, ఎస్సీలు ఎక్స్ట్రా ఉంటే ఎస్సీలకు, ముస్లిమ్స్ ఎక్స్ట్రా ఉంటే ముస్లిం మైనార్టీలకు, ఓసీలు ఎక్స్ట్రా ఉంటే ఓసీ రిజర్వేషన్. ఏదైనా కూడా సక్రమమైన పద్ధతిలో ఇంటింట శాస్త్రీయ పద్ధతిలో మీరు సమగ్రంగా సర్వే చేసి ఆ సర్వే ప్రకారం మాకు అవకాశం కల్పించమని మా డిమాండ్. కలవడము బీసీ కమిషన్ కలవడం, బీసీ భవనాలను గురించి ఫస్ట్ మేము కలవడం ఏంటంటే బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంతా అనే సిద్ధాంతపరంగా మాకు రిజర్వేషన్ కల్పించమని మేము ఒక వినతి పత్రం సమర్పించాము. అది మాట.